హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? మన కరెంట్ అఫైర్స్ మన పేజ్‌లో ఉండే కరెంట్ అఫైర్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కరెంట్ అఫైర్స్ పేపర్ ఉంది కాబట్టి మనం నేను మాత్రం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. కానీ గ్రూప్ 1 లెవెల్‌లోనే ప్రిపేర్ అవుతున్నట్టు భావించి అన్ని రకాల బిట్స్ అనేవి కవర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఒక గ్రూప్ 2 లెవెలు, గ్రూప్ 3, గ్రూప్ 4 లెవెల్‌లోనే చదువుకుంటూ పోతే వాళ్ళు ఎలాంటి క్వెషన్ అడుగుతారో మనకు తెలీదు. కాబట్టి సబ్జెక్ట్ మీద మనకు కొంచెం పట్టు రావాలంటే అన్ని రకాల సంబంధించిన న్యూస్ అనేది మనం చూసుకోవాలి. అందుకే నేను కొంచెం ఆ లెవెల్‌లోనే చూస్తాను. బేసిక్స్ కాకుండా కొంచెం అదే లెవెల్‌లో ప్రిపేర్ అవుతాను. సబ్జెక్ట్ అయినా కూడా అంతే. కొంచెం మన బేసిక్స్ అనేవి ఎక్కువ తెలుసుకుంటే ఒకవేళ క్వెషన్ మనకు వేరే రకంగా ఇచ్చినా కూడా మనకు బేసిక్స్ మీద అవగాహన ఉంటే ఆ క్వెషన్‌ని మనం చేయవచ్చు. అందుకే ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం హై లెవెల్‌లోనే, హై స్టాండర్డ్‌లోనే చదువుకోండి. అంటే బేసిక్స్ ఎక్కువగా చదువుకుంటే మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా యూజ్ అవుతుంది. కానీ సిలబస్ మాత్రం మీరు సిలబస్ వైజ్ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 సిలబస్ ఏమి ఇచ్చారో అది చూసుకోండి. గ్రూప్ 3 అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 లేదా గ్రూప్ 1. మనకు సబ్జెక్ట్ మాత్రం సిలబస్ వైజ్ వెళ్ళండి. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం అన్ని రకాలుగా చూసుకొని చదువుకోండి. ఎందుకంటే మనం అన్ని ఎగ్జామ్స్ రాస్తాం కదా! గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ రాస్తాం కాబట్టి గ్రూప్ 1 లెవెల్‌లోనే చదువుతున్నాం అనుకోని ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? జనవరి 23 ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి. నేను రాసుకునే నోట్స్, నేను కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా నేను చెప్తాను. మీరు ఫాలో అవుతే మీరు మెసేజ్ పెడితే దాని ప్రకారం నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్. మోడీ ఇటీవల నైజీరియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబునకు సీలోఫర్ పంచామృత కలశాన్ని బహుమతిగా ఇచ్చాడు. మోడీ ఏ దేశ అధ్యక్షుడికి సీలోఫర్ పంచామృత కలశాన్ని బహుమతిగా ఇచ్చాడని కూడా అడగొచ్చు. నైజీరియా అధ్యక్షుడు నైజీరియా పర్యటన సందర్భంగా ఈ ఈ ఈ కలశం అనేది ఎక్కడ తయారైందంటే కొల్హాపూర్ హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఈ వెండి కలశం పైన పుష్పాలు, దేవతల నమూనాలను చెక్కారు. పుష్పాలు మరియు దేవతల నమూనాను ఈ వెండి కలశం మీద చెక్కారు. ఆ కలశం ఏంటిదంటే సీలోఫర్ పంచామృత కలశం. ఇది మోడీ నైజీరియా పర్యటనకు సంబంధించింది. అతను సీలోఫర్ పంచామృత కలశాన్ని ఇచ్చాడు. అది ఎవరు తయారు చేశారంటే కొల్హాపూర్ హస్తకళా నైపుణ్యంతో రూపొందించబడిన ఈ వెండి కలశం. దాని మీద పుష్పాలు మరియు దేవతల నమూనాలు చెక్కారు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 CCPI అంటారంట. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారత్కు ఎన్నవ స్థానం వచ్చిందంటే 10వ స్థానం వచ్చింది. క్లైమేట్ అదే జనాభా పరంగా అయితే 2వ స్థానంలో ఉన్నట్టు క్లైమేట్ పరంగా మాత్రం మనం 10వ స్థానంలో ఉన్నాం. జర్మన్ వాచ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఇంటర్నేషనల్స్లు సంయుక్తంగా 63 దేశాలు, యూరోపియన్ యూనియన్లతో ఈ సూచికను 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్లతో ఈ సూచికను రూపొందిస్తే అందులో మన భారత్ అనేది 10వ స్థానంలో ఉంది. జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఇంటర్నేషనల్స్లు వీళ్ళు సంయుక్తంగా మొత్తం 63 దేశాల మీద సూచికను రూపొందిస్తే అందులో భారత్ అనేది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 CCPIలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ అలయన్స్ ఎగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమి, తెలుగులో అయితే ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమిని ఇటీవల బ్రెజిల్ దేశం అనేది ప్రారంభించింది. దీన్ని ప్రారంభించిన దేశం ఏదంటే బ్రెజిల్. గ్లోబల్ అలయన్స్ ఎగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమిని ఇటీవల ప్రారంభించిన దేశం ఏదంటే బ్రెజిల్ దేశం ఈ పావర్టీకి సంబంధించింది.
మరియు మోడీది అయితే నైజీరియా పర్యటనకు సంబంధించి కొన్ని దేశాలనేవి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాయి, 1కి 2 సార్లు చూసుకోవాలి మనం. నెక్స్ట్ అదేవిధంగా ఈ దేశంలో బ్రెజిల్ దేశంలో రియో డి జనీరోలో 2024 నవంబర్ 18న G20 సందర్భంగా వాళ్ళు అసలు ఈ పావర్టీ ఇండెక్స్ అని చెప్పుకున్నాం కదా, గ్లోబల్ అలవెన్స్ ఎగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ, ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమిని ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే 2024 నవంబర్ 18 G20 సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడైన లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, బ్రెజిల్ దేశ అధ్యక్షుడైన లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా దీన్ని ప్రారంభించాడు. భారత్ సహా 82 దేశాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, ఎన్జిఓలు అనుకుంటా కలిపి మొత్తం 148 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలి పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030 నాటికి మనకు దేశంలో ఆకలి ఉండకూడదు, ప్రపంచవ్యాప్తంగా, దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆకలి పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతోనే దీన్ని ఆకలి పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ కూటమిని ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ప్రారంభించారంటే బ్రెజిల్ ఆ దేశ అధ్యక్షుడు ప్రారంభించిండు. ఎప్పుడు 2024 నవంబర్ 18న. నెక్స్ట్ మనకు దావోస్లో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు జరుగుతుంది కదా, అందులో ఒకే రోజు 56,300 కోట్లు మన తెలంగాణకు పెట్టుబడులు జరిగాయి. రికార్డు స్థాయిలో పెట్టుబడులు అనేవి జరిగాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కూర్చుకుంది. మొత్తం 56,300 కోట్లు అనుకుంటే అందులో ఒక సన్ పెట్రోకెమికల్స్వే 45,500 కోట్లు, అంటే దాదాపు ఒక 90% పెట్టుబడులు వాళ్ళే ఉంటాయి. 90 కూడా కాదు, 85% వరకు ఉంటాయి. అంత పెట్టుబడులు ఒక సన్ పెట్రోకెమికల్స్ వాళ్ళు పెట్టారు. ఇది దావోస్లో ప్రపంచ ఆర్థికవేత్తలకు సంబంధించి వాళ్ళు మన తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టారు దానికి సంబంధించింది. మరియు గణతంత్ర వేడుకలకు మనం ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకున్నాం, కానీ అది కన్ఫర్మేషన్ లేదు అని ఇచ్చారు. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇది మనం ఆల్రెడీ అక్కడ పేరు చెప్పాం కాబట్టి పేరు విన్నట్టుంది, గుర్తుంటుంది మనకు. ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు రాబోతున్నాడు. ఇండోనేషియాకు చెందిన సైనికులు మన భారత సైనికులు కలిసి కవాతు నిర్వహిస్తున్నారంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటి నుంచే. ఆ వేడుకల్లో రిపబ్లిక్ వేడుకల్లో పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహిస్తారు కదా, ఇండోనేషియాకు చెందిన సైనికులు మరియు భారత్కు చెందిన సైనికులు కవాతు నిర్వహించనున్నారు. అదేవిధంగా మనకు ఏపీకి చెందిన ఒక శకటం, ఏటికొప్పాక బొమ్మల శకటం. ఏటికొప్పాక బొమ్మల శకటం ఇది 400 ఏళ్ల చరిత్ర కలిగింది. మన ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని అందులో పరేడ్లో ప్రదర్శించనున్నారు. అదేవిధంగా గణతంత్ర పరేడ్ సందర్భంగా భారత నౌకాదళం కొత్తగా ప్రవేశపెట్టిన 2 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరితో పాటు జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ ఐఎన్ఎస్ వాక్షీర్ నమూనాను ప్రవేశపెట్టనున్నారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు అదేవిధంగా జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వక్షీర్ నమూనాను శకటంతో ప్రదర్శించనున్నారు. అదేవిధంగా ఆత్మనిర్భర్ నావ్ సేనాసే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదంతో అక్కడ ఉండే ఏం నినాదం అంటే ఆత్మనిర్భర్ నావ్ సేనాసే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదంతో రూపొందించిన గణతంత్ర దినోత్సవ శకట నమూనాను నౌకాదళం కోటా హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేసింది. కోటా హౌస్ ఆ నమూనా శకటాన్ని వాళ్ళు విడుదల చేశారు.
నౌకాదళానికి చెందిన వాళ్ళు. దాని పేరేంటిదంటే ఆత్మనిర్భర్ నావ్ సేనా సే రాష్ట్ర నిర్మాణ్ అనే నినాదంతో రూపొందించిన శకటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఆ నమూనా శకటాన్ని వీళ్ళు కోటా హౌస్లో, నౌకాదళానికి చెందిన వాళ్ళు కోటా హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో దీని నమూనాను విడుదల చేయడం జరిగింది. ఇది మన గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కొన్ని బిట్స్. మళ్ళీ గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు ఇంకా కొన్ని చూద్దాం. అదేవిధంగా అమెరికా కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియో అని మన ఇంతకుముందు నిన్నటి దాంట్లో చూసాము. అతను కొత్తగా నియమించబడ్డాడు. నియమించబడిన వెంటనే వాళ్ళు ఫస్ట్ సమావేశం మన భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అయిన జైశంకర్తో సమావేశమయ్యారు. వాళ్ళ మొట్టమొదటి సమావేశాన్ని మన భారత్తోనే చేయడం జరిగింది. అంటే వాళ్ళు మన భారత్ అమెరికా సంబంధాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ సమావేశాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆర్మూర్ పసుపు, నిజామాబాద్కు చెందిన ఆర్మూర్ పసుపును భౌగోళిక గుర్తింపును కలిగించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు కదా అప్లికేషన్లు, అలా పెట్టుకోవడం జరిగింది. ఆర్మూర్ పసుపు నిజామాబాద్కు చెందింది. అదేవిధంగా క్యాన్సర్కు 48 గంటల్లోనే టీకా తయారు చేయాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాధ్యమని టెక్ దిగ్గజాలు ఒకటి ప్రయత్నిస్తున్నారు. దీన్ని సంయుక్త భాగస్వామ్యంతో స్టార్గేట్ ప్రారంభించారు. సంయుక్త భాగస్వామ్యంతో స్టార్గేట్ అనే వాళ్ళు దీన్ని ప్రారంభించారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది సాధ్యమని అనుకుంటున్నారు. అది ఇంకా ప్రయోగ దశలో ఉంది. క్యాన్సర్కు 48 గంటల్లోనే టీకాని ఇస్తే, అంటే ప్రారంభ దశలోనే మనం ఈ క్యాన్సర్ని గుర్తించామంటే, క్యాన్సర్కి ఇప్పుడు కీమోథెరపీ అనే వస్తున్నాయి కదా, ఆ స్టేజ్ వరకు, అంటే అది ముదిరే స్టేజ్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ను ఇంకా ఎక్కువ చేసుకోవడం కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి దానికి ఒక టీకాని ఇవ్వగలిగితే క్యాన్సర్ని మనం తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఒక టీకాను కనుగొనడానికి ఉన్నారు. అది 48 గంటల్లోనే టీకాని ఇవ్వాలి. దాని గురించి ఈ స్టార్గేట్ అనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది క్యాన్సర్కు సంబంధించి జనవరి 23కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా ఫ్రెండ్స్, డైలీ ఇలా ప్రిపేర్ అవుతూ ఉండండి. మనం మళ్ళీ జనవరి మంత్ అయిపోయినాక జనవరి మంత్ ఎండింగ్లో కూడా ఒకసారి జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాము. డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదువుతుంటే మనకు సబ్జెక్టు కూడా కవర్ అవుతుంది. సబ్జెక్టు మరి కరెంట్ అఫైర్స్ 2 కోరిలేట్ చేస్తూ చదువుకుంటే, ఎందుకంటే మన డైలీ లైఫ్లో జరిగే విషయాలనే ఎక్కువగా మనకు ఎగ్జామ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డైలీ న్యూస్ ఫాలో అవ్వండి. అదేవిధంగా రాజకీయంగా కేంద్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అవి కూడా రోజు న్యూస్ చూస్తూ ఉండండి. వాటితో పాటు సబ్జెక్టు కూడా చదువుతూ ఉండండి. ఇట్లా మీరు కోరిలేట్ చేసుకుంటూ చదువుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.